పార్టీ పెట్టిన అనాది కాలంలోనే ప్రతిపక్షంలో ఒకసారి, అధికార పక్షంలో ఒకసారి మీ మనసులు దోచుకొని మీ అభిమానాన్ని చూరగొని ఈ రాష్ట్రంలోనే తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. ఈ గ్రామాలలో జగనన్న వేసినటువంటి ముద్ర ఎవ్వరూ చెరపలేనటువంటి ముద్ర వేశారు జగనన్న. ఏ వ్యక్తికో వ్యక్తి పూజ చేయాల మన పార్టీ వచ్చిన తర్వాత ఏ వ్యక్తి మీద ఆధారపడాల. దళారులు మధ్యలో ప్రభుత్వ పథకాలను దోచేయకుండా వాలంటరీ అనేటటువంటి వ్యవస్థ ద్వారా, సచివాలయం అనే వ్యవస్థ ద్వారా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో, ఎవరైతే పథకాలకు అర్హులో వారందరికీ కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని పథకాలు ఇచ్చినటువంటి ఘనుడు జగనన్న. ఈ పార్టీ ఎలాంటి పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నలుగురు నాయకుల్ని తయారు చేసుకుని రాజకీయం చేయాలి జగనన్న. ఈ రాష్ట్ర ఖజానా వాళ్ళ సొత్తని, ఈ రాష్ట్రంలో ప్రజల ద్వారా వచ్చేటటువంటి పన్నులు వాళ్ళ సొత్తుగా మార్చుకొని ఇన్ని సంవత్సరాలు 43 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు కాబట్టి ఆ పార్టీకి ఆ నలుగురు నాయకులు తప్ప ప్రజలు ఎవ్వరు మిగల్లా. ఇవాళ నాయకులతో రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు గంజాయి అమ్మేస్తున్నారని వాళ్ళే అంటారు, షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని వాళ్ళే అంటారు, బీసీలకి తోకలు కట్ చేస్తామంటారు, ఎస్సీలేమో ఎస్సీల్లో ఎందుకు పుట్టాలి, ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంటారు. ఇవన్నీ వాళ్ళ యొక్క ఆ రాజకీయానికి అర్థం పడుతున్నాయి. వారు వివక్ష రాజకీయం చేయడం వాళ్ళ యొక్క రాజకీయం అయితే, జగనన్న రాజకీయం కేవలం పేదరికాన్ని నిర్మూలించడానికి, అవసరాలను తీర్చడానికి, మనకున్నటువంటి పేదరికం నుంచి బయటకు రావడానికి ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వడానికి, చిరస్థాయిగా మన గుండెల్లో నిలబడడానికి రాజకీయ పార్టీ పెట్టానని చెప్పినటువంటి ఒకే ఒక్క మొనగాడు ఘనుడు జగనన్న. ఈ ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీని ఒక్కసారి మనం కానీ గమనిస్తే, ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా వాటర్ సమస్యలు ఉన్నాయి. ఎందుకున్నాయి? నిజంగా 43 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ కానీ మనకు మంచినీళ్ళ సమస్య, ఈ రోడ్డు మార్గాలు, ఎలక్ట్రికల్ సమస్యలు, ఈ విద్యాలయాలని అలాగే ఆరోగ్య కేంద్రాలను కానీ ఏర్పాటు చేసినట్లయితే ఇంత సమస్య ఉండేదా? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా మంచినీళ్ళ కోసం అల్లాడిపోతున్నామంటే, ఇవాళ కూడా కరెంటు స్తంభాలు లేక విలవిల్లాడిపోతున్నామంటే, నేను రీసెంట్గా వచ్చినప్పుడు ఒకసారి ఇదే గ్రామాన్ని నేను సందర్శించినప్పుడు ఎస్సీ కాలనీలోకి వెళ్తే, అన్నా మాకు పోల్స్ వేయలేదన్నా, 14 సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఎవ్వరు పోల్స్ వేయలేదన్నా అని అడిగి చెప్పారు. మీకు 14 రోజుల్లో నేను కరెంట్ ఇప్పిస్తానమ్మా అని చెప్పి వెళ్ళాను. 3వ రోజు పోల్స్ పంపించారు. 3వ రోజే పోల్స్ పంపిస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు వైర్ లాక్కున్నారు. అంటే ప్రజలకు మేలు చేయకపోతే వాళ్ళు తిరగబడతారనేటటువంటి భయం కూడా లేదు. ధనంతో, మద్యంతో రాజకీయం చేయొచ్చు అనేటటువంటి ఒక గర్వస్టి ఆలోచనతోటి ఆ వైర్లు కూడా లాక్కుండా చేశారు. అంటే ఎంత దుర్మార్గం చెప్పండి. ఒకవైపు జగనన్న మీకు మేలు జరిగితేనే, మీ కుటుంబంలో అభివృద్ధి జరిగితేనే, నా పార్టీ ద్వారా, మన పార్టీ ద్వారా, మన ప్రభుత్వం ద్వారా మీ కుటుంబాలలో పథకం ద్వారా కానీ, అభివృద్ధి ద్వారా కానీ లాభం జరిగితేనే నాకు ఓటేయమని మనం అడుగుతుంటే, 100 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ చెప్పలేనటువంటి మాట మనం చెప్తూ ఉంటే, ఎలక్షన్స్ వస్తే డబ్బు పనిచేసి, మద్యం పనిచేసి రాజకీయం చేయవచ్చని మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మనకి వాళ్ళకి తేడా. అందుకే ఖచ్చితంగా ఈ 100 సంవత్సరాల దుర్మార్గపు పార్టీలను వెన్ను తుప్పు పట్టినటువంటి సైకిల్
ఖచ్చితంగా తొక్కలేనటువంటి పరిస్థితిలో అధినాయకులు ఉన్నారు. ఇది వాస్తవం. ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో రాబోయే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాబోయేది మనమే. మనం చేసిన మంచి ప్రతి కుటుంబానికి అందింది. మనం చేసేదే చెప్తాం, చెప్పింది ఖచ్చితంగా చేసాం. అందుకే మనకి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. రీసెంట్గా మనకు మొన్న కొనకలమెట్లో ఒక సభ జరిగింది. చూసారా మీరు? వచ్చారా మీరంతా? ఏమి సభ కదా అది, అద్భుతం. సినిమా హీరోకి ఏ మాత్రం తగ్గనటువంటి అభిమానం, ఎవరికి దక్కని అభిమానం. జగనన్న చేయి లేపితే కోట్ల మంది చేతులు లేపుతున్నటువంటి పరిస్థితి. ఇంత గొప్ప పార్టీ, ఇంత బలమైన పార్టీ నిజంగా ఉందా ఈ రాష్ట్రంలో? ఇంత ఎండలో, ఇంత మిట్ట మధ్యాహ్నం సమయంలో ఇంతమంది ఇక్కడికి వచ్చి చేరి పార్టీకి స్వాగతం పలుకుతున్నారంటే ఇంతకంటే బలమైనటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో లేదు. అందరూ కలిసి జెండాలు జత కట్టి వచ్చినా కూడా అబద్ధాలు మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు. మన పార్టీ, మన జెండా యొక్క అజెండా మంచి చేసి మాత్రమే ఓటు అడగడం మన యొక్క జెండా ఉన్నటువంటి అజెండా. కాబట్టి ఎవరి తప్పుడు మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా వచ్చేది మనమే, చేసేది మనమే. 100 సంవత్సరాల నుంచి వెలుగొండ ప్రాజెక్టు గురించి ఎవరైనా పట్టించుకున్నారా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు అది ముహూర్తం చేసింది. 1996లో ముహూర్తం చేస్తే 2014 ముగిసేదాకా కూడా దాన్ని కంప్లీట్ చేయాలి. అంటే ఎవరు చేశారు శంకుస్థాపన? మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు మధ్యలో శంకుస్థాపన చేసి సగం కంప్లీట్ చేస్తే, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టినప్పుడు ఆ వెలుగొండ ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎంతో తెలుసా? 19,000 కోట్లు, 1900 కోట్లు. ఇవాళ జగనన్న కంప్లీట్ చేసినటువంటి ఆ మొత్తం ఎంతో తెలుసా? 6,000 కోట్లు. అక్షరాల 6,000 కోట్లు పెట్టి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మన ముందుకు వచ్చారు. ఎలక్షన్స్ లో భాగంగా వెలుగొండ కంప్లీట్ చేస్తామని చెప్పారు, కంప్లీట్ చేశారు. దాని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఇదే వెలుగొండ ప్రాజెక్టులో ఆ వరుణ దేవుడు కరుణించి నీటి సమస్య లేకుండా నీరు గాని వచ్చి చేరితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ సస్యశ్యామలం అవుతాయి. మరీ ముఖ్యంగా వెలుగొండకి కనెక్టింగ్ గా ఉన్నటువంటి T5 కాలువ ద్వారా మనకి 11,500 ఎకరాల సాగునీటి సమస్య తీరబోతుంది. వెలుగొండ ప్రాజెక్ట్ ఎంత చిత్తశుద్ధితో కంప్లీట్ చేసామో, వరికపుడిశిల దాదాపు 10,500 ఎకరాలకి వరికపుడిశిల ద్వారా 11,500 ఎకరాలకి 11,500 ఎకరాలకి దాదాపుగా T5 కాలువ ద్వారా మనకి సాగునీటి సమస్య కూడా తీరబోతుంది. ఇది చేసేది ఖచ్చితంగా మనమే. వెలుగొండ ప్రాజెక్టు ఎంత మంది కలలుగా దాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చలేకపోయారు. దాదాపు 5 లక్షల కోట్లు మన అకౌంట్లోకి వేసిన తర్వాత కూడా జగనన్న నాడు నేడు అనే వ్యవస్థ ద్వారా విద్యాలయాల్ని సమూలంగా మార్చివేశాడు, వైద్య వ్యవస్థని సమూలంగా మార్చివేశాడు, రవాణా వ్యవస్థ. ఇవాళ పుల్లల చెరువు నుంచి ముటుకుల దాకా రోడ్డు చూడండి, ప్యాచ్లు వేయించాం. ఇప్పుడే ప్యాచ్లు కూడా వేయించాం. దాదాపుగా వాటర్ బిల్స్ 42 కోట్ల రూపాయల డబ్బు రిలీజ్ చేయించాం నేను వచ్చిన తర్వాత. దాదాపుగా వాటర్ ట్యాంకర్స్ 850 వాటర్ ట్యాంకర్స్ మనకి మంచినీళ్ళు సప్లై చేస్తుంది. ఇదంతా ఎలక్షన్ కోసం కాదు, ఇక్కడ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కొద్ది చేసేటటువంటి పనులు. ఇవన్నీ బాధ్యత కొద్ది చేసేటటువంటి పనులు. ఇవి బాధ్యత కోసం చేసేటటువంటి పనులు. నిజంగా ఏదో అక్కడొక ట్యాంకు అక్కడొక ట్యాంకు అరాకొర పెట్టేసి దాని మీద ఏదో పేర్లు రాసుకొని ప్రచారం చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఏ ప్రచారం లేకుండా మనం ఇస్తుంది కూడా తెలియకుండా దాదాపు 850 ట్యాంకర్లు ఇంటింటికి తిరిగి వాటర్ సప్లై చేస్తుంది. ఇది మన ప్రజల మీద, మనకు ఓటేసినటువంటి మన యొక్క కార్యకర్తల మీద మన పార్టీకి ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్సీపీ అర్థాన్ని నిరూపిద్దాం. ఖచ్చితంగా వచ్చేది మనమే, చేసేది మనమే. వాళ్ళకి అవకాశం ఉంటుందా? వాళ్ళకి ఇక్కడ కొంచెం ఇసుకంత కూడా అవకాశం లేదు. కాబట్టి
తప్పుడు మాటలు చెప్పుడు మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మన గ్రామాలకి అందినటువంటి అభివృద్ధిని బట్టి ఈ గ్రామం బాగుపడాలి అంటే ఏ ప్రభుత్వం వస్తుందో ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి. ఏ ప్రభుత్వం మనకి మంచి చేస్తుందో ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి. మన పార్టీ మన మంచి కోసం పనిచేసేటటువంటి పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం. జగన్ అన్నని మరొకసారి సీఎం చేద్దాం. ఒక గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తుపై ఒక ఓటు ఎమ్మెల్యేగా నాకు, రెండో ఓటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా సమూలంగా మొత్తం శాశ్వత పరిష్కారం చేసేటటువంటి దిశగా మనం అడుగులు ముందుకు వేయబోతున్నాం. ఈ గ్రామాల్లో తిరిగినప్పుడు ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ మన మేనిఫెస్టోలో పెట్టుకొని ఖచ్చితంగా వాటన్నిటికీ పనిచేద్దాం. జగనన్న సైనికుడిగా, మీ సేవకుడిగా మీ ముందు ఉంటానని, ఏ సమస్య వచ్చినా తక్షణం వచ్చి మీకు ఆ పని చేసి పెట్టేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటానని మనవి చేసుకుంటూ, ఒకసారి ఓటడికి ముఖం చాటేసేటటువంటి పార్టీలని దగ్గరికి దరిదాపులకు కూడా రానివ్వకుండా తరిమి కొట్టండి. ఏమి చెప్పామో అది మన గడపల వద్దకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి, సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి మన గ్రామంలోనే సర్వీస్ చేసే మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ఇవాళ మన గ్రామంలో అందినటువంటి డెవలప్మెంట్ ఏదైనా ఉంది అంటే దాదాపుగా 95 లక్షలు ఓన్లీ రెంటపల్లి గ్రామానికి. వాటర్ బిల్లు ఒకటే 50 లక్షల రూపాయలు వచ్చింది. తెలుసా మీకు? ఒక రెంటపల్లికి 50 లక్షల రూపాయలు వాటర్ బిల్స్ వచ్చాయి. ఎవరికి వెళ్ళాయి ఈ డబ్బంతా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మనకి రోడ్లు వేయాలన్నా, గ్రామాలు బాగుపడాలన్నా వైఎస్ఆర్ పార్టీకి జై కొడదాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ బీసీల్లో యాదవులకి రెండు ఎమ్మెల్యే పదవులు ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ మన పార్టీ. ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఒకటి కనిగిరి, 2 కందుకూరు ఇవ్వడంతో పాటు మన పక్కన ఉన్నటువంటి ఎంపీ స్థానాన్ని, నర్సరావుపేట స్థానాన్ని కూడా ఒక యాదవ్ కమ్యూనిటీ మన సోదరుడు అనిల్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే రాజ్యసభ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. బీసీలలో వడ్డర్ కమ్యూనిటీకి గతంలో ఎవరు కూడా ఒక్కటంటే ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వాలి. వడ్డర్ కమ్యూనిటీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చింది మిర్చి యార్డ్కి సంబంధించి. అలాగే వివిధ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్లుగా, అలాగే మెంబర్లుగా కూడా చేసినటువంటి ఘనమైన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది. ఒక ఎస్సీగా ఉన్నటువంటి మహిళని హోంమంత్రి చేసిన, ఒక ఎస్సీగా ఇక్కడ నుంచి ఎన్నుకోబడ్డ మన ఆదిమూలపు సురేష్ గారిని పురపాలక శాఖ మంత్రిగా, అలాగే విద్యాశాఖ మంత్రిగా చేసిన ఆ చరిత్ర కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఆధార్ నంబర్ మీ కాలనీ కూడా బాగుందమ్మా. ఇంకా డెవలప్మెంట్ రావాలి, ఇల్లు కావాలి. లేదు అవి మనం ఇచ్చే వాటరే, మన పార్టీ తరఫున ఇచ్చే వాటర్, మనం సొంతంగా ఇచ్చే వాటర్ అది. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు బోర్లు వేయిస్తాం. ఇప్పుడు బోర్లు వేయలేం కదా మనం. అదే రేపు జగన్ ముఖ్యమంత్రి చేసేది అదే. పార్టీ అంటే మన పార్టీ. ఎస్సీలు, ఎస్టీలు, చెంచు తాండాలు అయితే విపరీతంగా ఆదరణ. అసలు ఎంత అభిమానం, అసలు లేని అభిమానం. చాలా గొప్ప విషయం. మీకు సమాజంలో జరిగేటటువంటి చెడు మీద ఏ రకమైన ఇంట్రెస్ట్ ఉండదు.
మీకు మంచి చేస్తేనే మీరు అందరూ కూడా అంతే ఆప్యాయతగా ప్రేమగా ఉంటారు. మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇక్కడ సార్ ఎమ్మెల్యే వాళ్ళ సర్వేలనే తేలిపోయింది. ఏది మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థి సర్వే చేసిన దాంట్లో తేలిపోయింది. సార్ సుమారు 18,000 మెజార్టీతో గెలుస్తున్నాడని చంద్రశేఖర్ సార్. సిద్దన్నపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, సిద్దన్నపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, సిద్దన్నపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగనన్న అనేక పథకాలని ఎన్ని పథకాలంటే ఒక్క నిమిషం మాట్లాడకుండా దయచేసి కొంచెం దయచేసి ఇవాళ మన నాయకుడు ఈ దేశంలోనే అంత బలమైనటువంటి ఒక ప్లానింగ్ తో వెళ్ళేటటువంటి నాయకుడు ఈ దేశంలో జగనన్నను మించినటువంటి నాయకుడు లేనే లేదు. ఇది వాస్తవం. గతంలో మనం సినిమా హీరోల్ని చూసేవాళ్ళం. వాళ్ళని చూడ్డానికి ఒక 1000 మంది వస్తే అబ్బో అనుకునేవాళ్ళం. ఇవాళ లక్షలు తండోపతండాలుగా బస్సుల నుంచి కిందకి దిగకపోయినా పర్వాలేదు, అన్నని ఒక్కసారి చూస్తే చాలు అని గుండెల నిండా అభిమానంతో ఉరకల వేస్తూ తిరుగుతున్నటువంటి అభిమాన గణాన్ని చూస్తే ఎంత ప్రేమని ఆయన పొందారో. ఈ దేశంలోనే ఇంత బలమైనటువంటి అభిమాన గణం కలిగినటువంటి ఏదన్నా పార్టీ ఉందంటే ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కానే కాదు. ఇది వాస్తవం. గడిచినటువంటి అనేక సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు వచ్చాయి, పోయాయి. ఏం చేశాయంటే ఏమీ చేయలే. ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బులు పంచటం, మందు పంచడం, లేదా ఏదన్నా అబద్ధపు వాగ్దానాలు ఇవ్వడం, ఇదే వారు చేసినటువంటి గత రాజకీయం. ఇప్పుడు ఎలాంటి రాజకీయం అంటే, జగనన్న వచ్చిన తర్వాత మీ కుటుంబంలో మంచి జరిగితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మీ కుటుంబంలో లబ్ధి జరిగితే, ఏదో ఒక పథకం ద్వారా మీరు బాగుపడితేనే ఓటేయండి అని అడుగుతున్న ఒకే ఒక్క నాయకుడు జగనన్న అంటే ఎంత గర్వపడాలి మనం, ఎంత గర్వపడాలి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మంచి చేస్తానని ఎలక్షన్స్ కు ముందు చెప్పాడు. ఇవాళ మంచి చేస్తేనే ఓటేయమని అడుగుతున్నాడు. ఇది కదా ఒక నాయకుడికి కావాల్సినటువంటి, ఉండాల్సినటువంటి ఒక మంచి అభిప్రాయం ప్రజలపై, ఒక ప్రేమ, ఒక మంచి సదుద్దేశంతో పార్టీని పెట్టి ఈ పార్టీ ద్వారా మంచి జరిగితేనే ఓటేయండి అని రెండోసారి అడగడం అంటే, ఇది ప్రపంచ చరిత్రలో ఏ పార్టీ అయినా ఎప్పటి వరకు అడిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోడ్డు, ఇప్పుడు మనం నిలబడ్డటువంటి రోడ్డు, ఈ రోడ్డు నేను వచ్చినప్పుడు రోడ్డు వేయడానికి చాలా మంది అడ్డుపడతా ఉన్నారు. ఎందుకంత వివక్ష? ప్రజలపై అక్కసు వెళ్ళగక్కడమే ఆ పార్టీ యొక్క వివక్ష, ఆ పార్టీ యొక్క సిద్ధాంతం. ప్రజలకి మంచి జరుగుతుంటే ఓర్చుకోలేరు, మేలు జరుగుతుంటే ఓర్చుకోలేదు. ఏదైనా కానీ గ్రామానికి అభివృద్ధి రావాలని అనుకోరు. ఒక రోడ్డు వేస్తుంటే 100 సంవత్సరాల చరిత్రలో ఈ కాలనీకి ఒక రోడ్డు లేకపోతే ఎవరో ఒకరు ముందుకు వచ్చి, ఒక పార్టీ నాయకుడు రోడ్డు వేస్తా అని డబ్బు పెట్టుకొని ముందుకు వస్తే అర్జీలు పెట్టి, కేసులు పెట్టి ఆపించేటటువంటి ప్రయత్నం చేసినా నేను డైరెక్ట్ గా ఒకే ఒక్క మాట చెప్పా, ఈ రోడ్డు వెళ్ళాలి, ఎవరు ఆపినా ఆగే పని లేదని చెప్పాను. రేపు మీ గ్రామానికి వచ్చినప్పుడు ఈ రోడ్డు మీద మన బండి పోవాలి. ఈ గ్రామానికి రోడ్డు వేసి మాత్రమే మనం ఓటు అడగాలని చెప్పాను. అదే విధంగా మిత్రుడు సుబ్బయ్య ఈ రోడ్డు వేశారు, అలాగే నాయకులందరూ దానికి సహకరించారు. అట్లాగే కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి
ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చినా ఎవ్వరు పట్టించుకోలే మనల్ని. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గడప గడపకి మన ప్రభుత్వం పేరుతోటి రోడ్లు వేయించాం. జేజేఎం ద్వారా వాటర్ పైప్ లైన్స్ తీసుకొచ్చాం. ఎక్కడైతే వాటర్ లేదో అక్కడ వాటర్ సప్లై చేస్తున్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి అవసరం, ప్రజలు ఏం కోరుకుంటారు సహజంగా ఒక 2 నిమిషాలు ఆలోచించండి. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే మన కుటుంబంలో అప్పులు లేనటువంటి జీవితాన్ని గడపడమే అభివృద్ధి. అవునా కాదా? మన కుటుంబాలలో అప్పులు లేని జీవితం గడపాలి. ఏదన్నా సమస్య వస్తే ఆరోగ్యం కుదుట పడేలాగా ఒక వ్యవస్థ ఉండాలి. అదేవిధంగా మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు కోసం చదువుకోవడానికి మంచి విద్యాలయాలు ఉండాలి. మనం బ్రతకడానికి కావలసిన తాగు సాగు నీటికి సమస్య లేకుండా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలన్నీ ఎవరు తలారం లేకుండా, బిల్డింగ్లు కట్టినా, ఇంతమందికి పథకాలు ఇచ్చినా, ఎన్నో కొన్ని రోడ్లు మనం వేయగలిగాం కదా. మరి గతంలో వాళ్ళు ఎందుకు వేయలేదు? ఒక్కసారి ఆలోచించండి. గతంలో వేల కోట్ల రూపాయలు దోచుకొని కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క తొత్తులు పీ గ్యాంగ్ మాత్రమే డబ్బు దండుకుంటే ఇవాళ ప్రతి కుటుంబంలోకి లబ్ధి వచ్చింది అంటే అది మన యొక్క పార్టీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి మనకి మంచి జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ప్రయాణించాలన్నా, మన గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవాలి. దానంతటికి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేది లేదు, ఇచ్చేది లేదు. వాళ్ళు రాలేరు కాబట్టి బంగారంతో రోడ్లు వేస్తారన్నారు. ఎట్లా వేయరు? రారు కాబట్టి.